ఈ నల్గొండ వేదికగా పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టు బిగించడానికి ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ పంతం నెగ్గించుకోవడానికి పార్టీకి పూర్వవైపు తీసుకురావడానికి శాసన మండలిలో గ్రాడ్యుయేట్ యొక్క గొంతు వినిపించడానికి ఎటువంటి ఎండలో సైతం లెక్క చేయకుండా వందలాదిగా తరలివచ్చినటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలు కూడా త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇక్కడి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. అది రకరకాల వ్యతిరేక ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా ఈ 3 జిల్లాలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అటువంటి మనీ కిరీటం లాంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నేను శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నాయకులందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నా చదువు 10 మందికి ఉపయోగపడాలి, మా ప్రాంతానికి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో 2013లో నేను అమెరికాలో ఉన్నది ఉద్యోగాన్ని వదిలేసి నేను వరంగల్కి వచ్చి భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా చేరి కార్యకర్త నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు ఎదిగి నేను అర్హత సాధించిన తర్వాత నాకు టికెట్ అడిగాను. టికెట్ ఇవ్వలేదు, అది ఓకే. కానీ దాని తర్వాత కూడా కనీసం పలకరించినటువంటి వాళ్ళు లేరు. ఆ రోజు రాకేష్ రెడ్డి చిన్నోడు అని వాళ్ళు పక్కన పెడితే కేసీఆర్ గారు చిన్నోడు కాదు, నేను పెద్దల సభకి పంపుతానని వాళ్ళు పిలిచి వాళ్ళ అప్పులు చేసుకొని వాళ్ళు నాకు ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. అనేక మంది పెద్దలు, ఓ నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఒక తమ్ముడిగా ఉంటూ, వారి యొక్క ఆత్మీయుగా ఉంటూ, వారి యొక్క సూచన మేరకు, సలహాల మేరకు, ఇక్కడ నాయకులందరి యొక్క సూచన సలహాల మేరకు తప్పకుండా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదని చెప్పేసి పెద్దలందరూ కూడా చెప్పారు. కానీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముఖ్యం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిస్తే గ్రాడ్యుయేట్స్ పక్షాన, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేది విద్యావంతులు చాలా విజ్ఞతగా ఓటు వేస్తారు. నీళ్ళేదో పాలేదో తెలుస్తారు, రాయేదో రక్తమేదో గుర్తిస్తారు, మంచేదో చెడుతో ఆలోచిస్తారు, నిజమేదో ఆలోచనేదో తీర్చుతారు. కాబట్టి తప్పకుండా విజ్ఞతగా ఓటేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో నేను రాజకీయం చేయలేదు. నేను ప్రజల కష్టాలు షేర్ చేసుకోవడానికి, దాని మీద కామెంట్ చేస్తూ, ప్రభుత్వం అటెన్షన్ డ్రా చేస్తూ ప్రజలు మంచి చేయాలని రాజకీయాలు చేస్తా ఉన్నాను. నేను వ్యూస్ కోసం మాట్లాడాలి, నేను విజన్ కోసం మాట్లాడతాను. నేను నా ప్రశ్న ప్రజల కోసం, నా ప్రశ్న పైసల కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసమే, నా ఆరాటం ఆదాయం కోసం కాదు, నా పోరాటం పరిష్కారం కోసం తప్ప నా పోరాటం పైసల కోసం కాదు. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థికి సాగు దెబ్బ తప్పదని చెప్పి, ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు అంత బలం ఉంది. హనుమంతుని బలం హనుమంతుని తెలియదన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు కానీ తెలియదు. కానీ ప్రపంచానికి మొత్తం తెలుసు. ఆ రోజు భక్తించినటువంటి ఈ కార్యకర్తలే బయటికి కొట్టాలంటే తెలంగాణ వచ్చింది, 2 సార్లు ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా ఈ యొక్క ఎన్నిక కూడా తప్పకుండా అందరం కూడా కష్టపడితే తప్పకుండా ఈ ఎన్నిక గెలుస్తాం. ఇంతకుముందు కిషోరన్న చెప్పిండు, ఈ ఎన్నిక కేవలం ఒక పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కాదు, ఇది 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికలు మనం గెలిస్తే 34 నియోజకవర్గాలు గెలిచినట్టే. 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీసీ, ప్రతి డిప్యూటీ కూడా గెలిచినట్టే. కాబట్టి మనందరి ఎన్నిక మన కార్యకర్తల
పార్టీ ఎన్నిక కాబట్టి తప్పకుండా మీ అందరూ కృషి చేస్తారని చెప్పి మీ అందరూ నేను అందుబాటులో ఉంటా. ఎప్పుడు ఏ టైంలో ఫోన్లు కానీ కలవడం కానీ తప్పకుండా అందుబాటులో ఉంటా. మీ అందరికీ ఒక తమ్ముడు లాగా ఒక కార్యకర్త లాగా ఉంటే మీ అందరికీ కూడా సేవ చేస్తూ ప్రజలకు కూడా సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి కొంతమంది నాయకులు చాలా దిగ్గజాలు మామూలు కాదు. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచి మంత్రులైనటువంటి వాళ్ళు ప్రజలకు అనేకమైనటువంటి మంచి పనులు చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ నామినేషన్ వేయడం అదృష్టంగా నేను భావిస్తూ అందరికీ పేరు ధన్యవాదాలు. ఇప్పుడు